నమస్కారం అండి, దిస్ ఇస్ హ్యాష్ట్యాగ్ యూ. మోహిత్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ క్యాన్సిల్ చేయాలి. ఎవరి మోహిత్ రెడ్డి? ఏంటక్క మొదలు పెట్టడం ఏంటంటే మోహిత్ రెడ్డితో మొదలు పెడుతున్నావు, సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు అందరూ అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ వెళ్తుంది. చాలా బోరింగ్ సబ్జెక్ట్ కంటిన్యూ చేస్తున్న కొంతమంది రీసెర్చర్స్ చెప్పే వాళ్ళందరూ లిక్కర్ కుంభకోణం అని చెప్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ కుంభకోణం గురించి ఎవరన్నా ఆలోచిస్తే కనుక అరే వాహ్, ఎక్కడున్నాళ్ళు, ఎలా వెళ్ళిపోయారు, ఏమి అసలు బేసిక్ లైఫ్ స్టైల్ లేని వాళ్ళందరూ కూడా ఈరోజు కోట్లకు పడగలెత్తేసారు. అచ్చచ్చో ఇది కదా రిచ్ అవడం అనే ఆస్పెక్ట్ ప్రతి ఒక్కళ్ళు మిస్ అవుతున్నారు. మీ అందరి కోసం నేను కూడా నోట్స్ రాసుకొచ్చాను. ఎందుకంటే ఒక్క లెటర్ మిస్ అయినా కూడా రాష్ట్రానికి నేను అన్యాయం చేసిందని అవుతాను. ఎవరి మోహిత్ రెడ్డి కదా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి. హో ఇస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. రోజు కోర్టులకు హాజరయ్యేటప్పుడు ఒక రకంగా నేను టీనేజర్ని, నేను అర్జెంటుగా లైన్ వేయాలి, సైట్ వేయాలి అన్న రీతిలో హ్యాంగర్ని ఇలా పట్టుకుని ఏలాడతా బస్సుకి ఎక్కకుండా ఇలా వెనక వాళ్ళు ఇచ్చి తోస్తా ఉన్న ప్రెస్కి నేను చెప్పేయాలి, నన్ను బలమైన చూసేసేయాలని కోర్టుకి వెళ్ళిపోయి గోల పెట్టేసి లిక్కర్ వాసన పడదు, నేనెవరిని, వేదశాస్త్ర పాఠశాల నడుపుతున్న గొప్ప మనిషిని, నా పైన ఈ లిక్కర్ ఆరోపణ అని చెప్పి డ్రామాలు నడిపిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు నిన్న లిక్కర్ కుంభకోణం గురించి, ఈ యోధులు యుద్ధాలు చేసిన 5 ఏళ్ల శ్రమ గురించి సిట్ ఒక 3rd ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. దాంట్లో ఎవరి పేరు ఉంది తెలుసా? జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది. ఆ పేరు ఎలా ఉందో చెప్పలేదు, సో నేను చెప్పలేను, బట్ అందరికీ తెలుసు ఎందుకుందో. మీ మనసులో మీరు అనుకోండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లైఫ్ స్టైల్ ఏంటి? ఈ లెక్కరు, ఈ కుంభకోణాలు, ఈ అగాయిత్యాలు కట్టక ముందు మన అడ్డలుంగి కట్టుకునే చెవిరెడ్డి, లుంగి ఎట్టెళ్తుందో కూడా చూడకుండా బస్సుల మీద ఏలాడుతున్న చెవిరెడ్డి, రోదన కింద రాష్ట్రాన్నంతా ఒక న్యూసెన్స్గా చేసేసిన చెవిరెడ్డి ఇదివరకు ఏం చేసేవాడంటే వినికిడి వార్తల ప్రకారమే. తప్పుంటే క్షమించండి, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఏంటబ్బా అంటే పెళ్ళిళ్ళకి షామియానాలు, డ్రమ్ములు, గరిటెలు, స్పూన్లు రెంట్లకు ఇచ్చేవాడు. ఇది మా చెవిరెడ్డి బ్యాక్గ్రౌండ్. ఈ చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి యాంటిసిపేటరీ బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పి సిట్ వాళ్ళు కోరారు. ఎందుకు మోహిత్ రెడ్డిని ఎందుకు తీసుకొస్తున్నారు ఇప్పుడు? అచ్చచ్చో ఇలాంటి మాటలు చెప్పకండి అని చెప్పండి. మోహిత్ రెడ్డి బేసికల్లీ గవర్నమెంట్ వెహికల్స్ని సరఫరాకు వాడుకుని డబ్బుల్ని ఏదైతే బ్లాక్ని వైట్ కన్వర్ట్ చేసుకోవాలో జింబాబ్వే, ఆఫ్రికా, దుబాయ్ ఇలాంటి దేశాల్లో మనం ఎలా ఆస్తులు కొనుక్కోవాలి కదండి, నికర ఆస్తులు కొనుక్కోవాలో ఇదంతా రవాణా చేసేయడానికి హెడ్ అంట. అతను దొరికిపోయిన ఫార్చునర్ కారు ఏదైతే మెన్షన్ చేస్తున్నారో AP39BV 3259 ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇచ్చే ఈరోజు మీకు కుమ్మేయండి. ఈ ఫార్చునర్ కార్లో కూడా మోహిత్ రెడ్డి ట్రాన్స్మిషన్ ఆఫ్ మనీ జరిగింది. ఇదంతా కాకుండా ఇంతేనా అక్క, ఇంకేం లేదని మీరు అనుకోవద్దు. 2024 మన ఎన్నికల ముందు కరెక్ట్గా 4 రోజుల ముందు ఇలాగే 8,36,75,000 క్యాష్ దొరికిపోయింది గవర్నమెంట్ వెహికల్లో. అచ్చో ఈ డబ్బు మాది కాదు, అచ్చో ఈ డబ్బు కాదని చెప్పి ఒక డ్రామా నడిచింది. తీరా చూస్తే అది ఆంధ్రప్రదేశ్లో దోచుకున్న లిక్కర్ యుద్ధం ఉంది చూడండి, దాని డబ్బే. ఏంటి డబ్బు అంతా ఎవరి కోసం ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, అసలు ఏం జరిగింది, కథ చాలా ఈజీగా చెప్పేద్దాం, అస్సలు మిస్ కాకండి లాస్ట్ దాకా. క్లియర్గా జరిగింది ఏంటంటే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే మన ఆజుడు, పితామహుడు, వేదశాస్త్ర పాఠశాల నడుపుతున్న శుద్ధ పూస, ఈ శుద్ధ పూసని తీసుకెళ్ళి ఎందుకు తిట్టారు లోపల అర్థం చేసుకోండి. ఇదంతా కాకుండా వెంకటేష్ నాయుడు తమన్నాతో ఫోటో గుర్తుంది అందరికీ, వైట్ అండ్ గోల్డ్ కంపెనీ, సెల్ఫీ విత్ యాక్ట్రెస్. దాని తర్వాత మిడిమిడి జ్ఞానంతో అప్పుడప్పుడే వచ్చిన అరాచకపు డబ్బుల్ని ఎంజాయ్ చేయడం ఎలా తెలియక ఒక వీడియోలు తీసుకుని చార్టెడ్ ఫ్లైట్లో నేను వెళ్ళిపోతున్నానని చెప్పి రెచ్చిపోయి పుచ్చిపోయి జైల్లో కూర్చొని బొక్కలు ఎడుతున్నాడు చూడండి వెంకటేష్ నాయుడు. ఆ వెంకటేష్ నాయుడు రోల్ కూడా ఉంది దీంట్లో. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేసేవాడంటే ఇప్పుడు దాకా సిట్ పేర్కొన్న దాంట్లో పేరులో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు చూసుకుంటే బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకాశం డిస్ట్రిక్ట్, దాని తర్వాత రవిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నెల్లూరు డిస్ట్రిక్ట్. ఇప్పుడు దాకా ఉన్నాయి, ఇంకా చాలా పేర్లు బయటకు వస్తాయంట. గివ్ దెమ్ సమ్ టైం నా, మొత్తం భాగవతం లాగితే కదిలిపోవాలి ఒక్కొక్కరి. వీళ్ళందరికీ బ్లాక్ మనీలు తీసుకెళ్ళిపోయి ఇచ్చి ఎలక్షన్లో క్యాండిడేట్కి మద్దతు ఇచ్చేవాళ్ళంట. మీరు అనుకుంటున్నారేమో క్యాండిడేట్ల దగ్గర అసలు డబ్బులు లేని ఉన్నారు వీళ్ళ పార్టీలో అని చెప్పి, అదేం లేదు, చన్నీళ్ళకి వేడి నీళ్ళు అంతే. ఎలక్షన్లు సిద్ధం సభలకి వీటన్నిటికీ వాడుకున్నారు. మేజర్ అమౌంట్ ఎలక్షన్స్కి వాడిన డబ్బు ప్రజల ఆరోగ్యాన్ని చంపేసి పైశాచిక ఆనందం పొందిన ఒక పార్టీ దోచిన ఒక యుద్ధంలోంచి వచ్చిన డబ్బే.
ఆ డబ్బుని తీసుకొచ్చి మళ్ళీ మీకు ఓటుకింత అని చెప్పి సరఫరా చేశారు. ఆ డబ్బుని బ్లాక్ అండ్ వైట్ కన్వర్షన్లకి, తర్వాత ప్రజల దగ్గరికి చేరాలి, లంచాల కింద ఇవ్వాలి, ఒక్కొక్క క్యాండిడేట్ కింద సరఫరా చేయాలి, బోడీ సిద్ధం గ్రీన్ మ్యాట్ సభలన్నిటికి కూడా సరఫరా చేయాలంటానికి గవర్నమెంట్ వెహికల్స్ వాడే ఆ డబ్బుని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిరుపతి వెహికల్స్ని వాడేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు, అతని కుటుంబం. ఇది వాళ్ళ భాగవతం మొదలు. ఇదంతా కాకుండా తిరుపతిని కేంద్రంగా పెట్టుకుని ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ వేదశాస్త్ర పాఠశాల నడుపుతున్న శుద్ధ పూస షెల్ కంపెనీలు పెట్టాడు. 12 షెల్ కంపెనీలు అండోయ్. మళ్ళీ ఇంకేదో అనుకున్నారు, ఏంటి నువ్వు టూ మచ్ చేయకు, షెల్ కంపెనీలు ఏంటి, పాడేంటి, మాకు అలాంటివి లేవని చెప్పి అనుకోకండి. తుమ్మలగుంటలో వాళ్ళ సొంత విలేజ్లో ఆయన అడ్రస్ లొకేట్ చేసుకుంటా 12 షెల్ కంపెనీలు పెట్టాడు. 12 షెల్ కంపెనీలు అన్నింటిలోంచి డబ్బులు బ్లాక్ని వైట్ చేయడానికి వాడిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆఖరికి పుట్లూరుని కూడా వదలలేదా, మొత్తం దున్నేయటమే ఎక్కడ పడితే అక్కడ. వీళ్ళందరినీ కాకుండా అంటండి ఈ షెల్ కంపెనీల్లో ఈ బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్ చేయటానికి మనకి ఎలాగో వెంకటేష్ నాయుడు ఉన్నాడు. ఈ వెంకటేష్ నాయుడికి సరిపడా A35 A36గా ఉన్న ఇప్పుడు చూసుకుంటే కనుక బాలాజీ కుమార్ యాదవ్, దాని తర్వాత నవీన్ కృష్ణ, వీళ్ళందరూ హెల్ప్ చేశారు. ఈ బోడి వెంకటేష్ నాయుడికి హెల్ప్ చేయడానికి వీళ్ళిద్దరు ఇంకా 35 36 నిజంగా బోడి వెంకటేష్ నాయుడు ఇలాంటి వాడికి హెల్ప్ చేయడానికి వీళ్ళు. దీంట్లో మళ్ళీ ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళు ఎలా కన్వర్ట్ చేసేవాళ్ళు. ఇదంతా ఆలోచిస్తే 6 నెలల్లో 200 కోట్ల నుంచి 250 కోట్ల దాకా కన్వర్ట్ చేసి పడేశాడు వెంకటేష్ నాయుడు. దీంట్లో హెల్ప్ చేసింది ఎవరెవరో తెలుసా? మళ్ళీ అవుతున్నా అనుకోకండి, అన్ని రెడ్డి పేర్లు వస్తున్నాయని. రెడ్డి క్యాస్ట్ గురించి ఎక్కడ డీమీన్ కదా, వెరీ గుడ్ క్యాస్ట్, నిజంగా ఐ హ్యావ్ హై రెస్పెక్ట్. కానీ ఇక్కడ వస్తున్న పేర్లు అన్నవే వెంకటేష్ నాయుడు, రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, ధనంజయ రెడ్డి, దాని తర్వాత ఇంకేంటి విజయసాయి రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు. ఈ డబ్బంతా ఎక్కడ తరలించేవారు? 200 నుంచి 250 కోట్లు ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో డి చరిష్మా ఫ్లాట్లో తాడేపల్లి దగ్గర ఈ డబ్బులన్నీ దాచిపెట్టేవాళ్ళు. అప్పుడు మన ఘనపాటి అడ్డలుంగి చెవిరెడ్డి వచ్చేసి దీన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎవరికి ఎలా పంపాలి అని పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ ఛానలైజ్డ్ ఎఫర్ట్ కింద పెట్టేవాడంట. కథ చాలా కరెక్ట్గా వెళ్తుంది, ఇంకా మీరు అసలు మిస్ కాకండి. దాని తర్వాత ఇదంతా కాకుండా చెవిరెడ్డి తిరుపతి, ఒంగోలు, పొదలి, కావలి ఎమ్మెల్యేలకు కూడా డబ్బులు పంపించాడని చెప్పి సిట్ ఇప్పుడున్న ఛార్జ్ షీట్లో పేర్కొంది. ఇందాక మనం 2 క్యాండిడేట్లు చూస్తాం, ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ జరిగినాయి. ఇది ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ మాత్రమే చెవిరెడ్డి చూసుకునేవాడంట. పాప అంతకంటే ఏం తెలియదండి, లిక్కర్ తాగలేదు, ఇది వాస్తవం, కానీ డబ్బులు మాత్రం లిక్కర్లో దోస్తారు. ఇదంతా పక్కన పెడితే వెంకటేష్ నాయుడికి హైదరాబాద్ బంజారా హిల్స్లో అపార్ట్మెంట్ ఉంది. అక్కడ తీసుకొచ్చి డబ్బులన్నీ ఇక్కడ దాచేవాడు. తర్వాత ఆదేశాల మేరకు ఎక్కడెక్కడ పంపించాలి అని చెప్పినప్పుడు తాడేపల్లి డెన్ అంట, ఏంటన్నో బోట్ డెన్ అది ఇప్పుడు దాకా. ఆ డెన్ ఎలా ఉంటుందో అందరూ చూడాలి మనం, ఎందుకంటే ఏడుపులు వింటున్నాం. రాష్ట్రంలో ఇంతమంది చనిపోయారు, ఇంతమంది దుర్గతి స్థితిలో ఉంది, కుటుంబాలు నాశనమైంది, రాష్ట్ర ఖజానాకు డెంట్ పడింది, మోసం చేశాడు. లిక్కర్ కుంభకోణం అనేది ఒకటి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించబడ్డ సామ్రాజ్యాల్లో డెన్ ఏంటో చూసే రైట్ మనకు లేదా? ఆ తాడేపల్లి డెన్కి ఈ వెంకటేష్ నాయుడు సంపాదించిన ఆస్తులన్నీ తరలించేవాడంట. ఈ తరలించడంలోనే ఆ మోహిత్ రెడ్డి వెహికల్స్ అన్ని వాడేసేవాడు పిచ్చి పిచ్చిగా. ఇప్పుడు మోహిత్ రెడ్డిని కస్టడీలోకి ఏమంటున్నారు, మీరు అందరికీ అది తెలిసిన విషయమే. ఇదంతా కాకుండా ఒకప్పుడు షామియానాలు, స్పూన్లు, టెంట్లు, డ్రమ్ములు అద్దెకిచ్చే చెవిరెడ్డి ఎన్ని కోట్లకు పడగలెత్తాడో ప్రతి ఒక్కళ్ళు చూసి తీరాలి. ఇదంతా పక్కన పెడితే ఇందాక మనం మెన్షన్ చేసాం చూడండి, ఈ సో కాల్డ్ వెంకటేష్ నాయుడుకి హెల్ప్ చేసిన సో కాల్డ్ బాలాజీ కుమార్ యాదవ్ అని వాళ్ళ నాన్న కుళాయప్ప. కుళాయప్పకి ఇదివరకు ఆస్తి అనేది ఏం లేదు. ఈ కుళాయప్ప ఈరోజు కోట్లకు పడగలెత్తిన బిజినెస్ మ్యాగ్నెట్. ఓ కుళాయప్ప ఎవడే నువ్వు? కుటుంబాల్లో ఎలా పైకి వెళ్తారో విన్నా, కానీ కుళాయప్ప నువ్వు కూడా పైకి వెళ్ళిపోయావు లిక్కర్ కుంభకోణంలో అంటే ఇక మా బ్రతుకులు ఏం కావాలి? ఇది జరిగింది ఆంధ్రప్రదేశ్లో. కుళాయప్ప కూడా పైకి వెళ్ళిపోయాడు రాష్ట్రం కుంభకోణంలో. ఇదంతా పక్కన పెట్టిన తర్వాత దొంగలు వాళ్ళ సెల్ ఫోన్ నుంచి ఫోన్ చేశారనుకుంటున్నారా మీరు? ఎక్సైజ్ కమిషన్ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి, మెహబూబ్ పాషా, వెంకట సుబ్బారావు అని పేర్లతో సిమ్ కార్డులు తీసుకుని ఫోన్లు వాడుకునేవాడు అని చెప్పి సిట్ కూడా మెన్షన్ చేసింది. ఇది పక్కన పెడితే మన రాజ్ కసిరెడ్డి మొదటి రోజు నుంచి పారిపోదాం కూడా పట్టుకొచ్చి తీసుకొస్తే నాకు ఇప్పుడిప్పుడే బెయిల్ రాదు, వంట వండుకోవడానికి పర్మిషన్ ఉండని కోర్టుని అడిగాడు చూడండి. నా గతి నాకు తెలిసి ఎలాగో నన్ను వదలరు, మొత్తం కథ సమర్థమయ్యేదాకా నేను ఇక్కడే ఉంటాను, ప్లీజ్ గివ్ మీ సమ్ కుకింగ్ పర్మిషన్ యార్ అని చెప్పి అడిగాడు చూడండి. ఆ రాజ్ కసిరెడ్డి ఉన్నాడు కదా, ఆ రాజ్ కసిరెడ్డి దాని తర్వాత ఇతను లీలా ప్రసాద్, కోసంగి, చిన్నభూషం అనే పేర్లతో సిమ్ కార్డులు తీసుకున్నాడంట. ఇదంతా కాకుండా సజ్జల శ్రీధర్ రెడ్డి, బాగానే గుర్తుంటుంది పేరు అందరికీ, డోంట్ బి నాటీ, ఇతను ఇమాన్యుయల్, దాంతో వెంకటనారాయణ అనే పేర్లు తీసుకున్నాడంట. ఆఖరికి చాణక్య గారు కూడా కూర్చుని మొన్న ఇమాన్యుయల్, ప్రసన్న లక్ష్మి అనే పేర్లతో సిమ్ కార్డులు తీసుకున్నారంట.
కథ బాగుంది, ఇన్ని డేకు పనులు ఇంకొకరి పేర్లతో తీసుకున్న సిమ్ కార్డులతో నడిపారని సిమ్ చెప్పేసింది. రాష్ట్రంలో డబ్బులంతా సస్యశ్యామలంగా దోచుకున్నారు, యుద్ధం చేశారు. ఇంత యుద్ధం చేశాను రాష్ట్రం కోసం చేస్తుంటే ఓట్లు పడి ఉండేవి. దిక్కుమాల పరిస్థితి ఎందుకు వచ్చిందని అది ఇట్లా. పెట్టుబడులు ఎక్కడ పెట్టారు చెప్పండి? ఆంధ్రప్రదేశ్లో కొన్నారా? బంగారం కొనుక్కున్నాం మేము. బంగారం షాపులు రిసిప్ట్లు, బట్టల షాపులో ఓచర్లు, ఏదో భూమిలో ఫుడ్ కోసం ఓచర్లు చూసా కానీ నేను బట్టల ఫ్యూచర్లో కొనుక్కుంటాను ఇప్పుడే ఓచర్లు తీసుకున్నా. నికృష్టప్స్ అంతా ఇక్కడే చూసాను నేను. ఇంత దరిద్రం ఎలాగ పెట్టారంటే కొనుక్కోవడంలో కూడా డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియదు. ఏం చెప్పాలండి? ఇంకా పాండ్స్ పౌడర్ ఇస్తే ఎక్కడో రాసుకున్నట్టుంది నాకు. నేనేం చెప్తాను, మొహానికి రాసుకోకుండా ఎక్కడ రాసుకుంటే ఏం చెప్తాం? ఎనీవేస్, ప్రణయ్ ప్రకాష్ చెప్పాడంట, హీ టర్న్ ద మనీ టు ఆఫ్రికా. ఇక్కడిక్కడ కాదు, మైనులు అవి ఉంటాయి కదండి, ఆఫ్రికా తీసుకెళ్ళారంట. జింబాబ్వే, అదంతా కాకుండా దుబాయ్, టాంజానియా, ఈ దేశాలకు తరలించిన గొప్ప మేధా సంపత్తులు. దీనిపైన రీసెర్చ్ చేశారంట, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు పెట్టుబడులకు రాబడి వస్తుందని చెప్పి. అంటే యుద్ధం చేయడం ఒక ఎత్తు, చిన్న విషయం కాదు. మెడికల్ కాలేజీలు కట్టడం రాదు కానీ టాంజానియా, దుబాయ్ ఇక్కడ ఉద్ధరించేసి ఆస్తులు సంపాదించవచ్చు. ఇది గొప్పదనం, ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు. 2025 అంటే ఈ సంవత్సరం జనవరిలోనే మనం చూసుకుంటే కనుక భూ విజ్ఞాన శాస్త్రవేత్తను కూడా తీసుకెళ్లారంటండి 17 రోజుల ట్రిప్కి జింబాబ్వేకి. ఇక్కడ ఎక్కడెక్కడ ఖనిజాలు ఉంటాయి, మనం ఎలా కొనేయాలని చెప్పి. అక్కడ మన చెవిరెడ్డి వెంకటేష్ నాయుడు ఇద్దరు ఉన్నారంట. అక్కడ ఇన్వెస్టర్స్ ప్లానింగ్ సమ్మిట్ జరిగింది. అక్కడ ఇట్స్ కాంక్లేవ్, స్టేట్ దోచుకున్న కాంక్లేవ్, లిక్కర్ కాంక్లేవ్, చిన్న కాంక్లేవ్స్ జరుగుతూ ఉంటాయి వీళ్ళకి. ఇలాంటి కాంక్లేవ్ అంతా జరిగింది. ఇలా రాష్ట్రాన్ని దోచుకుని చివరికి ఈరోజు సెట్ ఆ జింబాబ్వేలో కంపెనీలు, టాంజానియాలో కంపెనీలు, ఆఫ్రికాలో కంపెనీలు, దుబాయ్లో కంపెనీలు ఇవన్నీ ఎలికి తీయడానికి మాకు ఇంకొంచెం టైం పడుతుంది. 4వ చార్ట్ షీట్లో కడిగి ఉతికి ఆరేస్తాము. మిథున్ రెడ్డి ఎలాగో లోపలే ఉన్నాడు కదా, చెప్తాడులేండి కబుర్లు, రాజ్ కేశ్ రెడ్డి ఇంకా చెప్తాడులేండి అని చెప్పి సిట్ పేర్కొంది. మీరందరూ మీ అమూల్యమైన ఒపీనియన్ని మెన్షన్ చేయండి. ఆఖరికి కుళయప్పకి ఇంత ఆస్తి ఎలా వచ్చింది, మనం ఎందుకు ఇంత దరిద్ర స్థితిలో ఉన్నాం రాష్ట్రంలో? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అసలు ఏం గర్భదరిద్రం పట్టింది? గవర్నమెంట్ ఏజెన్సీస్ని, గవర్నమెంట్ వెహికల్స్ని ఇంత వాడిన మోహిత్ రెడ్డి బయట హాయిగా తిరిగి యాంటిసిపేటరీ బెయిల్ ఉంటే తను బెయిల్ రద్దు చేయాలా? 3, చెవిరెడ్డి అరుపుల పైన మీ ఒపీనియన్ ఏంటి? దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.